తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో పొలంలో గుళికలు పిచికారీ చేస్తున్న 8 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే వారిని స్థానిక అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. సంఘటనను తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏరియా ఆసుపత్రిని సందర్శించి రైతులను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడుతూ రైతుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోగా రైతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియపరచడంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రైతులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు గుళికలు చల్లడం జరిగింది. క్రిమిసంహారక మందులు దాదాపు 9 మంది వారు ఈ కార్యక్రమానికి రావడం, వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు 1 ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది. దాదాపు వారు 15 ఎకరాలు చల్లడం కోసం వారు రావడం, 9 ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు. సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన, గాబరా, కాన్షియస్నెస్ లాగిన పరిస్థితి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి 108 పిలిపించి అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలుపెట్టడం జరిగింది. అందరూ అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది. ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు. రైతు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎప్పుడూ రెగ్యులర్గా ఈ రైతు పొలంలోకి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది డాక్టర్స్ కూడా 2 సంశయాలు ఉన్నాయి. గుళికల వల్ల వచ్చిందా, మజ్జిగ ఏదైనా 2 రోజులు 3 రోజులు క్రితంది పులిసి దానివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనేది వారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అందరికీ ఇప్పటికే మరి వైద్య చికిత్స మొదలుపెట్టారు. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే తక్షణమే అటెండ్ అవ్వడానికి డాక్టర్స్ అందరూ ఇక్కడ అలర్ట్గా ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. మరి ఇక్కడ పరిస్థితులను గమనించిన తర్వాత ఈ ట్రీట్మెంట్ని బట్టి అవసరమైన ఏదైనా అనిపిస్తే కాకినాడ కానీ రాజమండ్రి కానీ పంపించి మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం కూడా ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అంత అవసరం కనిపించట్లేదు. ఇప్పుడు 9 మంది పేషెంట్లతో నేను కూడా మాట్లాడటం జరిగింది డాక్టర్లతో పాటు. వాళ్ళు నిలకడగా ఉన్నారు. కొద్దిగా ఆందోళనగా కొద్ది మంది మాత్రము కొద్ది బీపీ హై సైడ్ ఉంది. ఏదైనా పెద్దగా ఆందోళన చెందాల్సిన పర్లేదు. 9 కూడా నిలకడగా ఉన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వారి ఆరోగ్యం పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.